బీహార్లో బీజేపీ కూటమికి ఎదురుగాలు వీస్తుందా? బీహార్లో ఉప ఎన్నిక ఏ సంకేతం ఇస్తుంది? బీజేపీ కూటమికి ఎలాంటి గుణపాఠం లేదు. నమస్తే, మీరు చూస్తే యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను సిద్ధుగాడు. బీహార్లో, అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో ఇలా బీజేపీ కూటమి విజయదుందువి మోగించు వెళ్తుంది. కానీ బీహార్లో జరిగినటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో, బాంకీపూర్ ఉప ఎన్నిక, ఆ ఉప ఎన్నిక బీజేపీకి ఒక కింద దెబ్బ కొట్టిందని చెప్పాలి. నితీష్ కుమార్ కూటమితో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, సామ్రాట్ చౌదరి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఏర్పడినాక బాంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం ఆ ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా నిలిచిందని చెప్పాలి. బాంకీపూర్ ఉప ఎన్నికల్లో సురాజ్ పార్టీ తరపున ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఉన్నాడో, అతడు అక్కడ బాంకీపూర్ నుంచి పోటీ చేయడం జరిగింది. బీహార్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. పార్టీని పెట్టింది కానీ అక్కడ పోటీ చేయలేదు. ఎక్కడ కూడా ఆయన కానీ ఆయన పార్టీ తరపున కానీ ఎవరు పోటీ చేయలేదు. కానీ ఇక్కడ ఉప ఎన్నికలో మాత్రం, బాంకీపూర్ ఉప ఎన్నికల్లో మాత్రం అక్కడ బీజేపీ కంచుకోటగా ఉన్నటువంటి 30 ఏళ్ల సంధి అక్కడే ఉన్నటువంటి బీజేపీ కంచుకోటను బద్దలు కొడుతూ 19,000 ఎన్నికల ఓట్ల తోటి అక్కడ ప్రశాంత్ కిషోర్ విజయదుందుబి మోగించాడు. నిజానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయన అక్కడ గతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి నవీన్ గడ్కరీ. అతను దేశ రాజకీయాల్లోకి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అభ్యర్థిని పోటీకి నిలిపి అతడు తప్పుకోవడంతో ఏ వ్యక్తిని నిలబెట్టాలో తెలియని పరిస్థితిలో ఒక వ్యక్తిని నిలబెట్టిరు. అక్కడ ఎవరిని నిలబెట్టినా గెలవస్తుంది అని ఒక ధీమాగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఉన్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ అక్కడ పోటీ చేసి తనదైనటువంటి ప్రచారం చేసి అక్కడ ఓటర్ల ప్రభావితం చేసి ఓటర్లను తనకు అనుగుణంగా మలుచుకొని ఇటీవల జరిగినటువంటి కాక్రోచ్ పార్టీ ఏదైతే ఉందో ఆ నిరసన ఎఫెక్ట్ కూడా ఇక్కడ బీహార్లో చూపించి ఇక్కడ ఫలితాలను తారుమారు చేసింది. ప్రశాంత్ కిషోర్ విజయదుందుబి మోగించి మొత్తానికి బోని చేసిండు బీహార్లో తన పార్టీ తరఫున. అయితే ఈ నేపథ్యంలో బీహార్లో బీజేపీకి ఎదురుగాలు వీస్తుందా అన్నటువంటి ఒక చర్చ కూడా మొదలైంది. నిజంగా బాంకీపూర్ ఉప ఎన్నిక అనేది బీజేపీ మొత్తానికి ఎఫెక్ట్ పడేంత స్థాయిలో ఉందా అంటే, విశ్లేషిస్తే నిజానికి ఒక బాంకీపూర్ ఉప ఎన్నిక బీజేపీ జాతీయ స్థాయిలో దెబ్బతీసేంత లేదు. కాకపోతే ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ రోజు లేకపోయినా ఈ రోజు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీహార్లో తాను బోని చేసి ఒక ఎమ్మెల్యేగా నిలబడి గెలవగలిగారు. బీజేపీ కూడా అక్కడ ఒక వ్యక్తిని నిలబెట్టడంలో నిజంగా విఫలమైందని చెప్పాలి. ఒక మంచి వ్యక్తిని చూసి నిలబెడితే పరిస్థితి బాగుండేది. కానీ ఆ వ్యక్తి ఎంపికలో బీజేపీ ఎందుకో వెనుకబడింది. ఇదే విషయం మొన్నదాకా అక్కడ ముఖ్యమంత్రి ఉన్నటువంటి నితీష్ కుమార్ ప్రధానమంత్రి మోడీని కూడా కలిసినాక వారిద్దరి మధ్య బీహార్ ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించిన కూడా చర్చ జరిగినట్టు సమాచారం తెలుస్తుంది. అసలు ఎందుకు అక్కడ బీజేపీ ఓడిపోయింది, అక్కడ అపజయానికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది అన్నటువంటి విషయాలను ప్రధానమంత్రి నితీష్ కుమార్ దగ్గర ఆరాధించినటువంటి సమాచారం తెలుస్తున్నది. అయితే మళ్ళీ అలాంటి ఫలితాలు పునరావృతం కాకుండా అక్కడ గట్టి ప్రయత్నాన్ని తిప్పికొట్టాలన్నటువంటి ఆలోచనతో కూడా బీజేపీని ఆదేశిస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా బాంకీపూర్ ఉప ఎన్నిక ఫలితము ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది దేశ రాజకీయాలను కాస్త ఆసక్తికరంగా మార్చాయని చెప్పవచ్చును. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల విశ్లేషణకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఒక ఫలితాలను ఇస్తూ మద్దతు తెలిపేవాడు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఎన్నిక కావడమే దేశ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఇంకా ప్రశాంత్ కిషోర్ తన పార్టీని ఏం చేస్తాడనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి చూద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.